మనం ప్రేమించినప్పుడు ఎంత సులువైన పని అయినా సరే చాలా కష్టంగా చేస్తాం. చిరాకుగా చేస్తాం. మనం ప్రేమించిన వ్యక్తిని కలుసుకోవాలంటే చాలా ఇష్టంగా వెళతాం. మనకి ఇష్టం లేని వ్యక్తితో మాట్లాడాలన్నా, కలుసుకోవాలన్నా, అలాగనే మనం ప్రేమించిన వ్యక్తి గురించి ఎవరితోనే చెప్పాలంటే చాలా ఇష్టంగా చెప్తాం. లేనివి ఉన్నవి చాలా మంచోళ్ళండి, చాలా గొప్పోళ్ళండి, చాలా 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 అని చెప్తాం. మనకిష్టం లేని వ్యక్తి గురించి చెప్పినప్పుడు వారిలో లేనివన్నీ కూడా కలిపి మనం రెండు చాడీలు లాంటివి చెప్తుంటాం. ఈ సహజం, మనిషి లక్షణం. కానీ ఏ చాడీలు చెప్పడానికి లేని వ్యక్తి ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన్ని ప్రేమించిన వారెవ్వరూ ఉండరు, ఆయన ద్వేషించే వారెవ్వరూ ఉండరు. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఆయన ప్రేమిస్తూనే ఉంటాం. కానీ మనమే ఆయన్ని ప్రేమించడంలో చాలా తప్పుదనం చేస్తుంటాం. నేను వాక్యంలోకి వెళ్ళకముందు 2-3 సజెషన్స్ చెప్తాను. ఆదివారం అనేటప్పుడు సూర్యోదయం ఇంకా పూర్తి అవ్వలేదు. కానీ ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ డే. ఈరోజు ఏ రోజు తెలుసు మీకు? ఫాదర్స్ డే తెలుస్తుంది, మదర్స్ డే తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ డే తెలుస్తుంది, ఇంకా ఏంటిది వ్యాలంటైన్ డే తెలుస్తుంది. ఈరోజు పెంటికోస్టల్ డే. ఈరోజు ఏంటండి? పెంటికోస్టల్ డే, గ్లోబల్ ప్రేయర్ డే. దాని గురించి 2 మాటలు చెప్తాను. ఈరోజు సాయంత్రం పెద్ద మీటింగ్ ఉంది సోంపేటలో, అక్కడికి వెళ్ళాల. కనుక సూర్యోదయం గురించి పూర్తి చేసి ఈరోజు నుంచి ముగించేదో అనుకున్నాను. కానీ మరి దాని గురించి 2 మాటలు చెప్తే బాగుంది. మీకు ఇది తెలియదు బహుశా, పెంటికోస్టల్ డే అంటే ఏంటో, గ్లోబల్ ప్రేయర్ డే అంటే ఏంటి, దేనికి ఎందుకు ఎలా పేరు వచ్చిందని. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్. పెంతుకొస్తల్ డే అంటే అర్థం ఏంటంటే పెంతుకొస్తు పండుగ దినం. పెంతుకొస్తు పండుగ దినం. క్రిస్మస్ పండుగ గురించి అందరికీ తెలుసు, ఈస్టర్ పండుగ గురించి అందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే పండుగ గురించి అందరికీ తెలుసు. కానీ పెంతుకొస్తు పండుగ గురించి బహుశా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. చాలామంది పాస్టర్స్కి కూడా తెలియదు. ఏంటి పెంతుకొస్తు పండుగ దినం అంటే, ఇశ్రాయేలు కాలంలో 7 పండుగలు ప్రాముఖ్యంగా ఉండేవి. దీంట్లో 3 పండుగలు అతి ప్రాముఖ్యమైనవి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. టైం తక్కువ ఉంది కనుక నేను త్వరగా చెప్పేస్తాను. దాంట్లో ఉంటుంది. లేవీకాండం 23వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదవండి. లేవీకాండం 23వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదివితే అక్కడ 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసముల్లో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. సరే, ఇది చాలా మందికి బుర్రకి ఎక్కదు, కొంచెం కష్టం. అందు గురించే సులువుగా చిన్న ఇంట్రడక్షన్ చెప్పి నేను క్రొత్త నిబంధనలోకి వచ్చేస్తాను. పస్కా పండుగ అంటే ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన రాత్రి ఒక్కొక్కరు గొర్రెపిల్లని తీసుకొని చంపి ఆ రక్తాన్ని ద్వారబంధపుల కొమ్ముల మీదకి వేసినప్పుడు దాన్ని పస్కా పండుగ అన్నారు. రెండోది పులియన రొట్టెల పండుగ, దట్ ఈజ్ వన్ ఈస్టర్. అక్కడికి 50 రోజులు, ఎన్ని రోజులు అమ్మదే? 50 రోజుల తర్వాత వచ్చేది పెంతుకొస్తు పండుగ. 50 రోజులు అంటే మీరు లెక్కేసుకుంటే ఇంటికి వెళ్ళి క్యాలెండర్ చూసుకొని ఈస్టర్కి ఈ రోజుకి 50 రోజులు పూర్తవుతుంది. బైబిల్ విచిత్రమైన గ్రంథం. దీని గురించి 2 రోజులు బట్టి నేను చదువుతూనే ఉన్నాను, తయారవుతూనే ఉన్నాను. చాలా దినాలు అయింది. ఒకసారి ఎప్పుడో రాజమండ్రి వాళ్ళు పిలిస్తే వెళ్ళి చెప్పాను. అది ఎక్కడో నోట్స్ పోయింది ఇప్పుడు నాకు, కనుక మరలా వెతకవలసి వచ్చింది. ఈ 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి పెంతుకొస్తు పండుగ అంటే అర్థం ఏంటి?
పెంతెకొస్తు పండుగ అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చడానికి క్రొత్త నిబంధనలో జరగబోయే నెరవేర్పు పాత నిబంధనలో సూచనగా ఇచ్చాడు. రక్షణ తర్వాత, బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ పొందుకోవడం. రక్షణ దేనికి సాదృశ్యం అంటే పస్కా పండుగ. పస్కా పండుగ ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయారు గనుక పులియన రొట్టెల పండుగ రోజు వీరు ఏస్తు అనుభవించేశారు. దాని తర్వాత 50 రోజులు గ్యాప్ వచ్చింది. అప్పుడు పెంతెకొస్తు పండుగ జరిగింది. దానిని లేవీకాండంలో, నిర్గమాకాండంలో రాయబడ్డది. అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అందరి మీదకి నేను కృమ్మరిస్తాననే వాగ్దానాన్ని యెషయా గ్రంథంలో, హగ్గీ గ్రంథంలో, ఆమోస్ గ్రంథంలో 3 దాంట్లో కూడా రాయబడ్డది. ఈ 3 గ్రంథాల్లో రాసినదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మీకు కార్యరూపం దాల్చినట్టుగా మేము చూస్తున్నాం. ఇక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 18వ వచనం, 18వ వచనం, ఆ దినములలో 17వ వచనం. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభువు ఎందుకంటే ఆ పాత నిబంధనలో వచ్చే వాగ్దానం, పాత నిబంధనలో ఇచ్చే ప్రవచన మాటలు ఇక్కడి క్రొత్త నిబంధనలో జరిగాయి కనుక దీనికి చాలా ఉన్నాయి. ఎన్ని రకాలైన ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడంటే పాత నిబంధనలో మొట్టమొదట ఆదికాండంలోనే, ప్రారంభంలోనే ఉన్నాడు. అక్కడ అంటాడు కదా, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. అంటే ప్రారంభంలోనే త్రిత్వానికి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దేవుడు సృష్టి చేయకముందే జలముల పైన, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి, జలములపైనే ఆత్మ అల్లాడుచుండెను. నోవాహు వాడకు వచ్చినప్పటికీ పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నోవాహు వాడలో కూడా దుష్టుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పావురము, కాకి. పావురం విధేయతతో తిరిగి వచ్చింది, కాకి అవిధేయతతో తిరిగి రాలేకపోయింది, లోకంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు నా ఇంపార్టెన్స్ ఏంటంటే సంఘ ప్రారంభం, చర్చ్ బర్త్డే. ఈరోజు యాక్చువల్గా క్రిస్టియన్ చర్చ్ బర్త్డే. ఏ డినామినేషన్ అవని సంఘ ప్రారంభం దినము ఈరోజు. వెరీ ఇంపార్టెంట్ డే. చాలామందికి తెలియక సాధారణంగా డినామినేషనల్ చర్చెస్ దీనిని ఎంజాయ్ చేయరు. గ్లోబల్ ప్రేయర్ డేని ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎప్పుడు చేస్తుంటాం, శుక్రవారం చేస్తుంటాం, సోమవారం చేస్తుంటాం. ప్రార్థన కంటే ప్రాముఖ్యంగా ఈరోజు చర్చి బర్త్డే. మీరు అడగొచ్చు నాకు, ఏంటండి చర్చ్ అప్పటి వరకు లేదా అని మీరు అడగొచ్చు. ప్రియులరా, యెరూషలేములో దేవాలయం, అవి సునగోగులతో సంబంధించినవి. యెరూషలేములో దేవుని మందిరాలలో అక్కడ పరిశుద్ధ దేవాలయానికి సాదృశ్యమైన ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, యాజకుడు. అక్కడ ఇంకా బలులుండేవి, బలి సమర్పణ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను ఇక్కడి నుంచి అంశంలోకి వెళ్ళిపోతాను. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం.
ఆయన వారిని ఉమ్, కలుసుకొని ఉమ్, ఇలాగో ఆజ్ఞాపించెను, ఉమ్, మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఉమ్. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కనిపెట్టుడి. యోహాను నీళ్లతో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కానీ కొద్ది దినములలోగా ఉమ్, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందొదురా నేను. ఉమ్. ఇక్కడ ప్రభాయిని యేసుక్రీస్తు వారు, పేతురు గారు, యోహాను గారు, ఈ ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. యోహాన్ అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ ఆయన అగ్నిలో మీకు బాప్తిస్మ ఇస్తాడు. పేతురు గారు కానీ చివరికి యేసుప్రభువు గారు కూడా చెప్తాడు, ఇదిగో యోహాను బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు. సార్ ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకపోతే ఏంటి? మారు మనసు పొంది రక్షణ పొంది నేను యేసుప్రభు దేవుడని అంగీకరించి బాప్తిస్మం పొందితే చాలదా? పరలోకం వెళ్ళడానికి చాలదా? పరలోకం వెళ్ళడానికి చాలదు, సరిపోద్ది. నువ్వు పరలోకంలో అని వెళ్ళవని ఎవరు చెప్పారు నీకు? ఏమంటే 10th క్లాస్ పాస్ అవ్వడానికి 35 మార్కులు వస్తే సరిపోద్ది. ఎందుకు 35 మార్కులు వస్తే సరిపోద్దని అందరూ 35 మార్కులు తెచ్చుకోరు? 10కి 10 కావాలని, 10కి 9 కావాలని ఎందుకు అందరు ప్రయాసపడతారు? టాప్లో ఉండాలని, మంచి ర్యాంక్ రావాలని ఎందుకు ప్రయాసపడతారు? పాస్ అయితే చాలదా? మారు మనసు పొందితే చాలదా? పరలోకం వెళ్ళడానికి అది చాలు కదా, రక్షణ పొందడానికి అది చాలు కదా, బాప్తిసం పొందడానికి అది చాలు కదా, ఇంకా 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 ఎందుకు? నువ్వు శక్తివంతమైన క్రైస్తవ విశ్వాస జీవితం జీవించాలంటే చెత్త విశ్వాసం కాదు, శక్తివంతమైన క్రైస్తవ విశ్వాసం జీవించాలంటే పరిశుద్ధాత్మ పొందాలి. దాని గురించి ఇక్కడ చెప్తాడు చూడండి. ఇక్కడ చెప్తాడు 8వ వచనం చదవమ్మా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఏం పొందుతారట? శక్తి నొందెదరు. ఏంటట? అయితే అంతకుముందు బాప్తిసం పొందారు, మీకు శక్తి లేదా? నీటి బాప్తిసం పొందారు, మీకు శక్తి లేదా? ప్రభువుని అంగీకరించారు, మీకు శక్తి లేదా? మారు మనసు పొందారు, మీకు శక్తి లేదా? యేసు ప్రభు దేవుడని అంగీకరించారు, మీకు శక్తి లేదా? కానీ ఇక్కడేంటంటే 100 కావాలంటున్నావు కదా, 100కు 100 కావాలంటున్నావు కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి నొందెదరు. ఎందుకు ఈ శక్తి? ఎవడో కొట్టడానికి, ఎవడికి తిట్టడానికి, ఎవడికి పొడవడానికి, ఎవడు నీ ఎదుటికి నిలబడకుండా ఎవడికి చంపడానికి, దేనికి తెలుసా ఈ శక్తి? చదువమ్మా. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని చెప్పెను. సువార్త ప్రకటన కొరకు దేవుని యొక్క ప్రాథమికమైన ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సువార్తీకరణ. సర్వలోకానికి సువార్త ప్రకటించాలంటే నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నీ ప్రతి మాట మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంటే తప్పించి, నువ్వు మాట్లాడినప్పుడు ప్రతి మాట శక్తివంతంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందాలి అని నేను చెప్పడం లేదు. మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తివంతులవుతారు. ఓకే, పరిశుద్ధాత్మ పొందకముందు శిష్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శిష్యుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ పొందకముందు శిష్యులందరూ ఎక్కడుండేవారు చెప్పాలి మీరు? ఎక్కడుండేవారు? ఓరు బాబు ఏంటి ప్రశ్నలు వేస్తే మాకు ఏడు చెప్తాం. యేసు ప్రభుతోటే ఉండేవారు, యేసు ప్రభుతోటే తిరిగారు, యేసు ప్రభుతోటే పడుకున్నారు, యేసు ప్రభుతోటే తిరిగారు, యేసు ప్రభుతోటే సువార్తకు వెళ్ళారు, యేసు ప్రభు ప్రసంగాలే విన్నారు. ఎక్కడ బాబు ఉరిమెత్తి తిరగలేదే. వలలు విడిచిపెట్టేశారు, సముద్రం విడిచిపెట్టేశారు, కుటుంబాలను విడిచిపెట్టేశారు. ప్రభాయిని యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించారు, ప్రభాయిని యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకున్నారు, యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభును దేవుడుగా వారు స్వీకరించారు. ప్రతిరోజు కూడా, ప్రతి పూట కూడా ఆయనతో ప్రార్థనకు మోకరించారు.
ఈయన ప్రార్థనా పరులు కాకపోతే స్వయాన యేసు ప్రభు ఒక రోజు వచ్చి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థనా పరులు కాకపోతే అడుగుతాడేంటి? వారు ప్రార్థనా పరులు కనుకనే నా గురించి కొంతసేపు అయినా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయరా? మీరు ప్రార్థన చేసినప్పుడు చాలా కార్యాలు చేయడం నేను చూశానే. ఎందుకంటే నేనే అధికారం ఇచ్చాను కదా, దెయ్యాలు వదలగొట్టడానికి, అపవిత్రాత్మలు పోగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి నేనే అధికారం ఇచ్చాను మీకు. కనుక మీకు ఆ అధికారం ఉంది, మీకు ఆ అధికారం ఉంది. వీరు సామాన్యులు కాదు, మనకంట శక్తివంతమైన క్రైస్తవులే, బలమైన క్రైస్తవులే. కానీ ఎంత బలమైన క్రైస్తవులు కూడా, యేసుప్రభుతో ఉన్న క్రైస్తవులు కూడా ఒక్కసారి ఏం చేశారంటే యేసుప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం అనుకుంటాను. ఒక్కసారి తీసి చూడండి. 52వ వచనమో ఎక్కడో ఉంటుంది. నేను సిద్ధపడలేదు ఇది వాక్యం. ఈరోజు గుర్తొచ్చి ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుండు, మా సంఘానికి అన్ని దగ్గర సబ్జెక్టులు చెప్తున్నాను, ఇక్కడ చెప్పడం లేదు అని ఈరోజు మీకు చెప్పాలని. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయం నేను నా తండ్రిని వేడుకొనలేననియు ఇక్కడ చదవమ్మా. 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి, అదొకటి. 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. శిష్యులందరూ ఏమైపోయారండి? ఆయన విడిచి పారిపోయారు, పిరికివారైపోయారు. యేసు ప్రభువుతోనే తిరుగుతూ, యేసు ప్రభువుతోటే ప్రయాణం చేస్తూ, యేసు ప్రభువుతోటే మాటలు వింటూ, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, యేసు ప్రభువును కొడుతుంటే, యేసు ప్రభువుని తిడుతుంటే, యేసు ప్రభువుని శిక్ష వేస్తుంటే శిష్యులందరూ ఒక్కసారి ఏమైపోయారండి? పారిపోయారు. పిరికి పందలు పారిపోయారు. అందు గురించి అంటున్నాను, వీరు సామాన్యులు కాదు, వలలు విడిచిపెట్టి వచ్చిన మహానుభావులే, కుటుంబాలు విడిచిపెట్టి వచ్చిన మహానుభావులే. యేసుప్రభు పిలుపుకు లోబడిన వారే. యేసుప్రభు వెంబడి అనేక అద్భుతాల కార్యాలు చేసినప్పుడు ఆయన వెంబడి నడిచిన వారే. కానీ యేసుప్రభుని హింసించే టైంలో విడిచి పారిపోయారు. అది పరిశుద్ధాత్మ పొందక ముందు వారికి ఉండే అనుభవం. పేతురు ఏం చేశాడంటే, యేసుప్రభు ఎవరో నీకు తెలుసా అంటే, నాకు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలీదు అని ఒట్టు పెట్టుకున్నాడు. క్రైస్తవ సంఘమా, ఈరోజు చాలాసార్లు మనము యేసుప్రభుని విడిచిపెట్టేస్తున్నాం, యేసుప్రభుని మర్చిపోతున్నాం. మన పరిస్థితుల కొరకు, కొన్ని స్వలాభాల కొరకు, కొంతమందిని సంతోషపెట్టడానికి కొరకు యేసుప్రభుని మర్చిపోతున్నాం. మన స్నేహితుల కొరకో, మన బంధువుల కొరకో, మన కులాని కొరకో, మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల కొరకు యేసుప్రభుని అవమానపరిచేస్తున్నాం. నాకొకటి మొన్న ఎదురైంది. గణపతిని మన చర్చికి ఒక ఆయన వస్తాడు, బేతాలపురం నుంచి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, జానగారు. మీకు కూడా ఈ డౌట్ ఉంటుంది చాలామందికి. చూడ్డానికని వెళ్ళాను, చాలా రోజులు అయిపోయింది, వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పటికీ మనకు పాత ఎమ్మెల్యే గారు జుత్తు జగన్నాయకులు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, వాళ్ళందరూ నేను లేదని తెలిసి వచ్చారాడు. వచ్చి కూర్చున్నారు, ఒక 5 కూర్చొని కష్టసుఖాలని ఏదో మాట్లాడి, అయ్యగారు ఇలాగుంది అలాగుంది అని వెళ్ళిపోయి, మీరు ఎలాగా వచ్చారు కనుక అక్కడ ఈ నక్సలైట్ హీరోలకు 2 వచ్చారు. 94 సంవత్సరాలు, ఒకటికి 92 సంవత్సరాలు. కూర్చొని మాట్లాడుతూ సడన్గా ఏం చేశారంటే, వాళ్ళు మీరు ఎలాగా వచ్చారు కదా, మీరు కొంచెం ఈ ఫోటోకి అక్షంతలు వేసి వెళ్ళిపోదురు కానీ మరి లోనకి రండి అన్నారు. కిక్కు మొక్కు అనకుండా నేను లేచాను, లోనకి వెళ్ళాను.
వాళ్ళందరూ ఇదేది ఈ ప్లేట్లో ఇదేదో ఇలాగంటారు కదా, ఆర్తి అదంతా చేస్తారు కదా, అవన్నీ రెడీ చేశారు. నేను నిలబడ్డాను అలాగా. దాంట్లో అక్షంతలు వేశారు, చేశారు. వాళ్ళందరూ రెడీ అయ్యారు, ఇంటి వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న మనుషులు పెద్ద మనుషులు, పొలిటీషియన్స్, 95 సంవత్సరాలు కలిగిన వారు, వాళ్ళందరూ నన్ను తీసుకెళ్ళి గౌరవించడానికి అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది, దాని చుట్టూరు అగరొత్తులు ఉన్నాయి, దాని చుట్టూరు దీపాలు, నైవేద్యాలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఆ పక్క పెట్టి ప్రార్థన చేశాను. నేను ప్రభా ఈ కుటుంబాన్ని దీవించు, కుటుంబాన్ని ఆస్వాదించు అన్నీ ప్రార్థన చేసి, ఆ చేతిలో ఉన్న అక్షంతలు ఉన్నాయి కదా, ఇటీయ్యా అని అన్నాను నేను. ఆడిచ్చాడు నాకు. అప్పుడు ఏం చేశానంటే అక్షంతలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సర్దాను. బాబు ఇప్పుడు మీరు వేసేయండి అని అన్నాను. అందరూ వేసారు. నా మట్టుకు నేను వచ్చేసాను. వాళ్ళందరూ వేసారు, నా మట్టుకు నేను వచ్చాను. నా దేవునికి నేను మహింపరిచాను, నా దేవుని నేను గణపరిచాను. జీవరత్నం అడగండి ఏం చేశాను. జీవరత్నం కూడా చూస్తాను అనమాట, ఏటవుతుందో ఇప్పుడు అయ్యగారు ఎలా తప్పించుకుంటారు అనేది. నేను మటుకు ప్రార్థన చేశాను, ప్రభు ఈ కుటుంబాన్ని దీవించు. అంటే నేనేదో గొప్పోడినో, నేనేదో పెద్ద భక్తిపరుడు అని చెప్పడం లేదు. కొంచెం నాలెడ్జ్ ఉంటే దానినే అంటాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తివంతులు అవుతారు. ఆ శక్తే ఇది, ఆ శక్తే ఇది. ఆ శక్తే నిన్ను తప్పించుకునే పరిస్థితులు చేస్తుంది. ఆ శక్తే దేవుని మహిమపరిచే పరిస్థితులు చేస్తుంది. ఆ శక్తే ప్రభువును గణపరచడానికి నిన్ను వాడుకుంటుంది. ఆ శక్తే ప్రమాదాల నుంచి నిన్ను తప్పిస్తుంది, ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. చాలామంది అంటారు ఏంటంటే, ఒక్కలు మారిపోతామండి అని అంటారు. ఈ లోకానికి ఎవరి వలన వచ్చింది పాపం? ఎంత వలన మంది వచ్చింది? ఒక్కలే. ఆ మహతల్లి ఎప్పుడు ఎక్కడ కనబడుతుందో లేదో మనకి, ఒక్కలే. నిజంగా ఆవిడ ఒక్కలైతే, చాలామంది సమాధానం ఎలాగే ఉంటాయి. ఒక్కలైతే అయిపోద్దండి, మనం ఒక్కలం దేశాన్ని బాగు చేసేయగలవండి, ఒక్కలం ఇది చేసేయగలవండి. ఎవరి గురించో నీకెందుకు? నువ్వు ప్రభువుని గణపరచాలా, నువ్వు ప్రభువును మహింపరచాలా, నువ్వు ప్రభువును స్తుతించాలా. నీ గురించి నువ్వు ఆలోచించు. ఆదాము చాలా తెలివైన సమాధానం ఇచ్చాడు. ఆదాము తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి, నాయన నేనేం తప్పు చేయలేదు సార్, ఆవిడిచ్చింది నేను తీసుకున్నాను. ఎవరు అలాగ అనలేదు ఆయన. నువ్వు నాకు భారీగా ఇచ్చావు కదా అంటే తప్పు ఎవరిది ఇప్పుడు? నీదే తప్పు. ఆవిడికి భారీగా ఇవ్వకపోతే గొడవ లేకపోను. నువ్వే భారీగా ఇచ్చావు, ఆవిడ నాకు ఇచ్చింది, ఆవిడకి నేను విధేయతగా ఉండాలి కదా. పనికి మాలిన తెలివితేటలేదు. టీలర్ ఆలోచించండి. చాలాసార్లు చిన్న చిన్న విషయాల కొరకు పేతురు నాకు తెలుసండి అంటే ఏమైపోయింది? చంపేస్తారా? చిన్నపిల్ల కదా ఆవిడ. ఆ చిన్నపిల్ల అడిగితే ఒట్లేసేసుకుంటున్నాడు. నాకు తెలియదండి, నాకు తెలీదు. అందరూ పారిపోయారట. ఇది యేసు ప్రభుతో ఉన్నవారు చేసిన పనే, యేసు ప్రభుతో తిరిగిన వారు చేసిన పనే, యేసు ప్రభు దేవుడిని ఆరాధించేవారు చేసిన పనే, యేసు ప్రభు రొట్టెలు పంచినప్పుడు పంచేవారు చేసే పనే, యేసు ప్రభు ప్రసంగాలు చేస్తుంటే నాలాగా నిలబడి అందరినీ కూర్చుని పెట్టేవారు చేసే పనే, అందరు కూర్చుని పెట్టి చేసేవారు పనే. కానీ అందరూ తప్పిపోయారు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చాడో సంఘం ప్రారంభించబడ్డది. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ సక్సెస్ అవడానికి, ఆదిలో సంఘం ప్రారంభించబడడానికి కారణాలు నేను చెప్తాను. ఒక 4-5 కారణాలు చెప్పి ముగించేస్తాను. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. పిల్లరా, పరిశుద్ధాత్మ రాకముందు చాలా మంది ప్రభువుని వెంబడించారు. ఆరోహణమైనప్పుడు చాలా మంది ఉన్నారు.
కానీ దీంట్లో ఒక 120 మంది, అందరూ లేరు, ఒక 120 మంది భక్తిపరులైన వారు అక్కడక్కడ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకొని, ఏమండి యేసుప్రభు వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు మనకి. ఏంటంటే ఆ మాట, మీరు యెరూషలేములో, ఇక 4వ వచనం ఉంది కదా, ఆయన వారిని కనుగొని ఇలాగ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 1వ వచనం చెప్పాడు కదా. అది మనం మర్చిపోయామేంటి? ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, అంతా చేస్తున్నాం, కానీ ఈ పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టడం మానేసామేంటి? రోజు గుడికి వెళ్తున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం, ఈ పరిశుద్ధాత్ముడు ఏంటో అది మారిపోయేమిటి? మనం దాని గురించి కనిపెట్టడం మానేసామేంటంటే, ఏం పరిశుద్ధాత్మరా, ఏం భాషలు మాట్లాడు, ఏంటి గొడవ అని అనుకొని వదిలేశారు కొంతమంది. కానీ 120 మంది దాంట్లో సెలెక్ట్ అయిపోయారు. సంఘంలో 400, 500, 600, 700 ఉంటారు, కానీ దీంట్లో ఒక 120 మంది సెలెక్ట్ అయిపోయి, ఈ 120 మంది ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక మేడగదిని అద్దెకి తీసుకొని మేడగదిలోకి వెళ్ళి ఏకభావంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తుతి కలుగునుగాక. గట్టి చెప్పండి. అది సంఘ ప్రారంభం ఇలాగే జరిగింది. ఆ మేడగదిలో కూర్చొని హల్లెలూయా చెప్తూ, ప్రభువా నువ్వు వెళ్ళిపోకముందు ఒక మాట చెప్పావు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. మేము శక్తివంతులమైన క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నాం. మాతో పాటే ఒలీవ కొండ మీదకి చాలా మంది వచ్చారయ్యా, నీ ఆరోహణం చాలా మంది చూశారు. వాళ్ళు ఎలా ఉంటారో మాకు అనవసరం. మేము నామినల్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఇష్టపడడం లేదు, ఏదో గుడికెళ్ళి వచ్చే క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు, ఏదో నాయనా తండ్రి అనుకొని బతికే క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. శక్తివంతులమైన క్రైస్తవులుగా మేము జీవించాలని ఉంది, పౌరుషం కలిగిన క్రైస్తవులుగా జీవించాలని ఉంది, రోషము కలిగిన క్రైస్తవులుగా జీవించాలని ఉంది, దేవుని కొరకు అవసరమైతే హతసాక్షులుగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. దమ్మున్న మగవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఎదురెత్తాడు. కొడతావా కొట్టు. పిరికోడు ఏం చేస్తాడంటే పారిపోతాడు. చాలాసార్లు అంతే. ప్రభు కొరకు దమ్మున్నోళ్ళు కావాలా? పిరికో లాభం లేదు. పిరికి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? బైబిలే చెప్తుంది, పిరికివారు దేవుని రాజ్యానికి చేరరు. పిరికివారు అక్కడికి వెళ్ళిపోతారు. శక్తి కలిగిన వారు, బలము కలిగిన వారు పరలోకానికి వెళతారు. రాబోయే దినాలు కష్టం అవ్వచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా సరే హింసలు మనకు ఎదురవ్వచ్చు. నువ్వు క్రైస్తవుడువా, గుడికి వెళ్తున్నావా, సర్టిఫికేట్ మార్చుకున్నావా, రానియండి. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? శక్తివంతులు అవుతారు. దేవునికి స్థితి కలుగను కాక. నీకు శక్తి ఉంటే ఆ శక్తి ఎదుటి వాడిని ఏం చేసిందో తర్వాత మీరు బైబిల్లో చూస్తే, మీరు ఇప్పుడు నేను వివరించలేను కానీ 1 నుంచి 7 అధ్యాయాలు చదవండి, ఎలాంటి కార్యాలు జరిగిపోయి తెలుసా? పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చిన తర్వాత పిరికి పందలందరూ కూడా శక్తివంతులైపోయారు, పిరికి పందలందరూ కూడా బలవంతులైపోయారు. నిరాశతో ఉన్న వారందరూ కూడా ఆశ కలిగి జీవించారు. వారి బుద్ధులు, వారు ఆలోచనలు, వారు అలవాట్లు అన్నీ మారిపోయాయి. వీళ్ళందరూ 120 మంది కూడుకుంటే అప్పుడు చదవమ్మాయి. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజాలం వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తును అనుగ్రహించుకొలది అన్య భాషలు మాట్లాడి. ఇది సంఘ ప్రారంభం. ఇక్కడ సంఘం ప్రారంభమైంది. ఇది చర్చి బర్త్డే. చర్చ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, మీరు ఆత్మ మీ మీద కృమ్మరింపబడక ముందు మీరు ఎక్కడ సేవ ప్రారంభించొద్దు. కనిపెట్టండి. ఆత్మ మీద కృమ్మరించబడితే శక్తివంతమైన పరిచర్య జరుగుతుంది, శక్తివంతమైన సంఘం కడతారు, శక్తివంతమైన ప్రసంగం చేస్తారు, శక్తివంతమైన కార్యాలు చూస్తారు.
లేకపోతే సంఘం కట్టొచ్చేమో, లేకపోతే కార్యాలు జరగొచ్చేమో. కానీ శక్తివంతమైన కార్యాలు జరగాలంటే ఇది ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. నేను చాలాసార్లు చెప్తుంటాను. ఉద్రేకం అనేది మనిషిలో నుంచి బయటకు వచ్చేది. నాకు కోపం ఉన్నదనుకోండి, గట్టిగా అరిచేస్తాను అని, ఇది ఉద్రేకం. ఉద్యమం అనేది అలా కాదు, దేవునిలో నుంచి మనిషిలోకి వస్తుంది. దేవునిలోంచి మనిషిలోకి వచ్చి అవసరాన్ని బట్టి, పరిస్థితులు బట్టి ప్రజల మధ్యకు వెళ్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలామంది ఉజ్జీవానికి ఉద్రేకానికి తేడా తెలియక చాలామంది ఉజ్జీవాన్ని ఉద్రేకం అంటారు, ఉద్రేకాన్నే ఉజ్జీవం అంటారు. కాదు. ఉజ్జీవం ఉద్రేకం వేరు. కనుక ప్రియులారు, ఇక్కడ చూస్తే అందరి మీద వాక్శక్తిని అనుగ్రహించుకోలది, అన్య భాషలతో ఇది సంఘం ప్రారంభించబడ్డది. ఇప్పుడు సంఘం ఏం చేసింది చూడండి. పారిపోయిన వీరందరూ, చెదిరిపోయిన వీరందరూ, పిరికివారైన వీరందరూ, జడిసిపోయిన వీరందరూ ఒక తలుపు వేసుకొని, ఆ తలుపులోంచి ఒక కన్నం పెట్టుకొని ఎవడెవడు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, క్రైస్తవులకి ఏం చేస్తున్నారు చూస్తున్నారు వీళ్ళు. యోహాను రాసిన సువార్త 20 అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. దాంట్లోని 12 మంది కూడా కూర్చుకొని ఎవడెవడు ఏడ్ చేస్తున్నాడో ఇలా చూస్తున్నారు. పిల్లుల్లాగా అయిపోయారు పుల్లులన్నీ. యేసుప్రభు ఉండేటప్పుడు పెద్ద రాణించారు, యేసుప్రభు ఎప్పుడు వెళ్ళిపోయాడో పిల్లుల్లా చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో వీరి మీదకి, ఇప్పుడు యేసుప్రభుని కేర్ చేయలేదు. యేసుప్రభు ఉన్నాడో లేదో మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? చదవండి. ఇప్పుడు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడేది. ఇక్కడ మొట్టమొదటగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పటికీ అక్కడ కలవరత ప్రారంభమై, ఏంటిలు నిన్నటి వరకు బాగున్నారు, ఇప్పుడేంటి భాషలు మాట్లాడుతున్నారేంటి? అంతేకాదు, ఇంక వరుసగా మనం చూసుకుంటుంటే అందరి విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు గారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో. సరే, ఇంకా అక్కడ అలజడ ప్రారంభమైంది. నిన్నటి వరకు వీళ్ళు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారేంటి? దాని సీక్రెట్ ఏంటంటే, నిన్నటి వరకు వాళ్ళు క్రీస్తుతో నడిచారు, ఇప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఇప్పుడు చూడండి, పిరికివాడైన పేతురు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 39 వచనం చదవమ్మా. ఈ వాగ్దానం మీకును, లేదా 37 వచనం చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పెను. ఇక్కడ వరకు బాగుందండి. పేతురుకు ప్రసంగం చాలా స్మూత్గా వెళ్ళింది. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని. దీని తర్వాత ఆయన ప్రసంగం చూడండి ఎలాగుందో. వీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అది పరిశుద్ధాత్మ ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, ఎదుటివాడు ఏమనుకుంటాడు, ఎదుటివాడు గుడికి రావడం మానేస్తారేటో, ఎదుటివాడు కానుకోవడం మానేస్తారేటో, ఎదుటివాడు బాధపడిపోతాడేటో, అలాగుండదు. ఇక్కడ ఏముంది? మూర్ఖులైన వారు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని. ఎవరికి మూర్ఖులు అంటున్నాడు ఈయన? ఎవరికి మూర్ఖులు అంటున్నాడు? ఆలోచించండి. ఒకవేళ ఇలా ప్రసంగాలు చేస్తే గుడి ఖాళీ అయిపోద్ది. లేటుకు వస్తేనే మీరు తట్టుకోలేరు తిడితే. ఎందుకమ్మా లేటుకు వస్తున్నామంటే గుడి మానేస్తారు. అమ్మ సాక్ష్యం ఎక్కువ చెప్పేస్తున్నావు కావాలంటే గుడి మానేస్తారు. స్పెషల్ సాంగ్కి చీట్ ఇస్తే ఒకవేళ ఇవ్వకపోతే ఈవేళ వద్దు వచ్చేవారం పాడుతారంటే గుడి మానేస్తారు. ఇది ఒక పెద్ద గొడవ. పాస్ట్ పని అంత ఈజీ కాదు. రాత్రి నేను ఒక ఇంటికి భోజనంకి వెళ్ళాను. ఆ ఇంట్లో భోజనం చేస్తుంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్తున్నాడు, మా పాస్టర్ గారు మా ఊరు వచ్చినప్పుడు సైకిల్ మీద వచ్చేవారండి.
ఇప్పుడు ఆయనకు ఒక కారు అది ఇదని చెప్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోతుంది. మరి ఏ టన్నులో నేను పాస్టర్నే కదా. అప్పుడు నేను తిరిగి ఆకని మీ నాన్న ఇక్కడికి వచ్చినప్పటికి ఎలా ఉన్నారో అన్నాను. వాళ్ళ నాన్న మా చర్చికి బంట్రోతుగా ఉండేవాడు. అప్పుడు రిటైర్ అయినప్పటికి ఆయన ఎంఆర్ఓ అయ్యాడు. మా చర్చికి సెక్షన్ అప్పుడు ఆ దినాల్లో 200 150 ఇచ్చేవారు. మా చర్చికి సెక్షన్ అని చెప్పి బ్రదర్ ఎప్పుడు అలాగ అనద్దు పాస్టర్ గారిని. పోనీ ఆయన కారు కొనడానికి మీ నాన్న ఏమి ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? తెలివి తక్కువగా మాట్లాడేస్తుంటారు కొన్నిసార్లు. పాస్టర్ పనం తీసి కాదు, మంచి బట్టలు వేసుకుంటే కోపం వచ్చేస్తుంది విశ్వాసులకి. చాలాసార్లు చాలామంది పాస్టర్ గారు ఇది నచ్చకే చాలామంది పిల్లలు పాస్టర్ పనికి రారు. ఈయనేమని మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు ఒక చిన్న పిల్లకి జడిసిపోయి నాకు పేసు ప్రభు అంటే తెలియదండి అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంతమంది ఉన్నారు తెలుసా? అక్కడ ఎదురుగా ఎంతమంది ఉన్నారు తెలుసా? కూర్చొని వాక్యం ఎంతమంది అంటున్నారు తెలుసా? 3000 మంది మారు మనసు పొందారంటే అట్లీస్ట్ ఎంతమంది ఉంటారు? 5000 మంది తక్కువ ఉండరు. 5000 మంది ప్రసంగం కూర్చుని పెట్టి ప్రసంగం చేయమంటే ఏమంటున్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందుడు. ఇది పరిశుద్ధాత్మ శక్తి అంటే. అర్థమైందా? అప్పుడప్పుడు నేను ఏదేనంటే బాధపడొద్దు. ఇప్పుడు అర్థమవుతుందో మీకు? నాకు మంచి సబ్జెక్ట్ దొరికింది అనుకున్నాను నేను. ప్రభు ఎంత గొప్పడో నాయన. నేను ఇప్పుడు నా మాటలు చెప్పడం లేదు, వాక్యం చెప్తున్నాను మీకు. పేతురు ఎంత గట్టిగా తిట్టాడో. ఇంత గట్టిగా ప్రసంగం చేసిన ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా ఆ రోజు? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఇంచుమించు ఎంతమంది? 3000 మంది. తిడితే 3000 మంది రక్షణ పొందారండి. తిడితే ఈరోజు తిడితే ఖాళీలు అయిపోతున్నాయి గుళ్ళు. వచ్చిన వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్పాలా? వాళ్ళు చూడకపోతే మళ్ళా అయ్యా ప్రైజ్ లాడ్, అమ్మా ప్రైజ్ లాడ్. ఎంత ఘోరం అయిపోతుందో. వీళ్ళు దేవుడి కొరకు రారు. మూర్ఖులకు ఈ తరముల వారు రారా రక్షణ పొందండి అంటే తిట్లు కాసి ఎంతమంది పొందారండి? అంతేకాదు, ఆ కింద చూడండి. ఇంకా వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ఒక్కటే దేవాలయం ఉండేది. నేను కామెంట్ చదివితే 49 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ప్రతిరోజు వచ్చేవారట ఈయనకి. అంటే రాత్రి కూటానికి రావాలంటే ఇంటి దగ్గర అన్నం వండుకొని వచ్చేసేవారు. అన్నం తినేసి అక్కడే పడుకొని, అప్పుడు బస్సులు గట్ల లేవు కదా, మళ్ళీ తెల్లవారు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు బస్సులు, మోటార్ సైకిళ్ళు, కార్లు అన్నీ ఉన్నా సరే టైం లేదండి. ఏమమ్మా గుడికి రాలేదంటే అయ్యగారు అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదని రెండో ప్రశ్న వేయలేడు పాస్టర్ గారు. అయితే కోపం. ప్రతిరోజు కూడా వారు ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అప్పుడు ప్రతివానికి కూడా భయము కలిగెను. దేవుడంటే భయం. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత అభిషేకం సంఘం మీదకి వస్తే, సంఘంలో ఉండే వ్యక్తుల మీదకి వస్తే ఇటువంటివి జరుగుతాయి. ఆ 43వ వచనం చదవమ్మా. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి యూనిటీ వచ్చింది సంఘంలో. ఏమొచ్చింది? డివైడ్ నేచర్ రాలేదు, విడిపోయే తత్వం లేదు. ఒకరినొకరు క్షమించుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. బ్రదర్ నీ వల్ల తప్పు అయిపోయిందేమో, సిస్టర్ నీ వల్ల తప్పు అయిపోయింది, పోన్లేండి ఏదో అయిపోయిందిలేండి. యూనిటీ వచ్చింది. పరిశుద్ధాత్మలో సమాధానకర్త ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రేమకు తాత్పర్యం ఉంది. పరిశుద్ధాత్మలో శాంతికి తాత్పర్యం ఉంది. పరిశుద్ధాత్మలో ఆదరణకు తాత్పర్యం ఉంది. ఏకముగా కోడి ఎవరో ఒకటి చెప్తుంటే దానికి అందరూ ఎస్ అన్నారు.
మీటింగ్ పెడదామా? ఎస్ పెడదాం. అక్కడికి వెళ్దామా? ఎస్ వెళ్దాం. సువార్తకి వెళ్దామా? ఎస్ వెళ్దాం. నాకు అవ్వదండి, నేను రానండి, మీరు వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. లేదు లేదు లేదు. ఎంత చక్కటి పరిశుద్ధాత్ముడు సంఘం మీద ఉంటే ఎటువంటి కార్యాలు జరుగుతాయి ఆలోచించండి. అందుగురించి అంటాను, మైండ్ అనేది, మన తలలో ఉండే తలంపులు అనేవి వాక్యంతో కలిసిపోతే ఎంత హాయిగా ఉంటాయో. వాక్యంతో కలిసిపోతే మనకి ప్రశాంతత వస్తుంది, క్షమాపణ హృదయం వస్తుంది, ప్రేమ కలిగిన హృదయం వస్తుంది. లేకపోతే క్రోధం, కక్ష, పగ, ద్వేషం ఇవి వచ్చేస్తాయి. కాలు మట్టేస్తే కోపం, కుర్చీ ఇవ్వకపోతే కోపం. చిన్న చిన్న విషయాలు సంఘంలో ఏముంటాయండి గొడవలు? ఒకళ్ళ ఆస్తులు ఒకరు తీసుకుంటామా? తీసుకోం కదా. ఏకముగా కూడి, అప్పుడు ప్రతివానికి ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీ థింగ్. అందరి జీతాలు ఒక దగ్గరే పెట్టేశారు. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఎంతవరకు వచ్చిందో చూడండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతవరకు వచ్చిందో ప్రియులారా ఆలోచించండి. ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యం జరిగింది. ఈరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు, నాకు ఒక ఎక్స్ప్లెనేషన్. అయ్యగారు ఏంటి, నాకంటే పెద్ద ఆయన, గ్లోబల్ ప్రేయర్ డే ఏంటండి ఈరోజు? ప్రార్థన రోజు చేస్తున్నాం కదా, శుక్రవారం చేస్తాం, శనివారం, మళ్ళీ ఇవాళ గ్లోబల్ ప్రేయర్ డే. దిస్ ఈజ్ ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ కదా. పెంతెకోస్తు పండుగ దినం రోజు గ్లోబల్ ప్రేయర్ డే అంటే, అయ్యా ఇంకేమీ లేదు, ఆ 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు కనుక దాని గురించి ఇది పెట్టారు, అంతే తప్పించి ఇంకొకటి కాదు. కనుక ఈరోజు ప్రార్థన చేయవసరం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టే దినం, ఈరోజు పరిశుద్ధాత్మ కావాలని కోరుకునే దినం, ఈరోజు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు ప్రభువా అని వేడుకునే దినం. ఈరోజు మా సంఘం మీదకి, మా మీదకి నీ ఆత్మను కృమ్మరించి శక్తివంతమైన క్రైస్తవులుగా చేయి, బలమైన క్రైస్తవులుగా చేయి, నీతిమంతులైన క్రైస్తవులుగా చేయి, పరిశుద్ధులైన క్రైస్తవులుగా చేయి, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే క్రైస్తవులుగా చేయి, నీ కొరకు ప్రేమగల క్రైస్తవులుగా చేయి, నీ కొరకు ఏకముగా ఉండే క్రైస్తవులుగా చేయి. ఇది అరిచి గోల పెట్టే దినమిది. అంతే తప్పించి ఇవన్నీ ట్రెడిషన్స్, అలవాటు క్రైస్తవ్యములు జరిగిపోయేవి. ఇవన్నీ జరిగిపోయాయి. ఇంకా చాలా ఉన్నాయి. 3వ వచనం, పేతురు యోహాన్లు దేవాలయములు ప్రవేశించి బోనప్పుడు వాడు చూచి భిక్షగాడు అడగ్గా, పేతురు యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమన్నది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులారా, ఆ బోధకులు కూడా ఎలా తయారయ్యారో చూడండి. కేవలం విశ్వాసులే కాదు, బోధకులకు కూడా చాలా బోధ ఉంది. ఇక్కడ పాస్టర్స్కి కూడా బోధ ఉంది. దీంట్లో మీ గురించే కాదు, మాకు కూడా బోధ ఉంది. ఏదైనా దొరుకునేమని చూస్తుంటే ఆ బోధకులు అంటున్నారు, వెండి బంగారం మా దగ్గర లేవు, యేసు తప్పించి మా దగ్గర ఇంకొకటి లేదు. అక్కడ అంటున్నాడు, ఆ రోజు యేసుక్రీస్తునిస్తే ఆ రోజు ఎంతమంది మళ్ళీ చూడండి. 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. అక్కడ 3,000 మంది, ఇక్కడ కేవలం పురుషుల సంఖ్య ఎంత? 5,000. ఏ సంఘంలోనైనా ఏ కూటంలోనైనా ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే. కనుక పురుషుల సంఖ్య 5,000 అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారో చూడండి. ఆలోచించండి. నేను ముగించేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజల మీదకి వచ్చినప్పుడు ఐక్యత వస్తుంది. పరిశుద్ధాత్మ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ సంఘములో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పెరుగుతాయి. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు ఆ సంఘములో స్వార్థం పోతుంది, ఆ సంఘములో కక్షలు క్రోధాలు ఉండవు. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు రక్షణ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు గద్దింపు కలిగిన బోధ వస్తుంది. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు వాక్శక్తి భాషలో మాట్లాడువారు సిద్ధపడతారు. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు జారిపోయిన వారు, పడిపోయిన వారు తిరిగి నిలబడతారు. అది
2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. ఈరోజు సంఘం ప్రారంభించబడిన దినం. ఈరోజు సంఘం ప్రారంభించబడతాను. మళ్ళీ మన సీరియల్ నెక్స్ట్ వీక్ ప్రారంభిస్తాను. ఎందుకంటే సూర్యోదయం ఇంకా పూర్తి అవ్వలేదు. ఈరోజు నేను సాయంత్రం అక్కడ మీటింగ్కి వెళ్తాను. ఎవరైనా రావాలంటే ఒక 4 వరకు రావచ్చు. సోంపేట. ఎందుకు నేను అంటున్నానంటే ఈరోజు ఫీస్ట్ ఆఫ్ పెంతుకొస్తు పండుగ దినం. ఈ పండుగ దినంలో సంఘం బర్త్డే. ఈరోజు నీ బర్త్డే నా బర్త్డే కాదు, సంఘం పుట్టినరోజు. ఈరోజు పరిశుద్ధాత్మ దిగివచ్చిన రోజు. ఈరోజు అభిషేకం సంఘానికి వచ్చిన రోజు. ఈరోజు మనమందరం శక్తివంతులమైన రోజు. ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు జరిగిన రోజు. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి దేవుని కొరకు మనందరినీ కూడా గొప్ప శక్తివంతులైన విశ్వాసులుగా, బలమైన విశ్వాసులుగా, అక్కడ ఒక్క ప్రసంగానికే 3000 మంది మారినట్లుగా మీరందరూ ప్రసంగాలు చేసిన వారే, సాక్ష్యాలు చెప్పిన వారే ఉంటే ఎంతమంది సంఖ్య మనకు పెరుగుతారో తెలియదు. కానీ అందరము ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను కూడా ఒక శక్తివంతమైన సాధనంగా వాడుకో, నన్ను కూడా ఒక బలమైన సాధనంగా వాడుకో, నన్ను కూడా ఇదిగో చేతకాని విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా కాకుండా బలమైన విశ్వాసిగా, ఇదిగో శక్తివంతమైన విశ్వాసిగా నన్ను చేయి ప్రభా అని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ఎంతకాలం ఉపయోగము లేని విశ్వాసిగా ఉంటాను, ఎంతకాలం లోకంలో నిరుపయోగంగా ఉంటాను. ఇదిగో ప్రభా, నన్ను శక్తివంతమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా, ఇదిగో ఐక్యత కలిగిన విశ్వాసిగా, ఇదిగో ఇతరులను ప్రేమించే విశ్వాసిగా, ఇతరుని క్షమించే విశ్వాసిగా, ఇతరుని హక్కును చేర్చుకునే విశ్వాసిగా, ఇతరులకి సువార్త చెప్పే విశ్వాసిగా, ఇదిగో ప్రభా, ఒక పేతుర్లా, ఒక యోహానులా, ఒక ఆంధ్రేయులా నన్ను కూడా చేయి నాయన, నన్ను ఆశీర్వదించి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. సంఘం ప్రారంభించబడిన ఈ దినం నాకు కూడా అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధడానికి స్తోత్రం, రక్షకానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ ఆత్మతో అభిషేకించి ఇదిగో సంఘాన్ని బలపరచు నాయన. నాలో ఏమీ లేదు, నేను చెప్పిన మాటల్లో ఏమీ లేదు, కానీ ఇదిగో నీ ఆత్మ సంఘం మీదకి పంపించండి. ఇదిగో సంఘం మీదకి నీ వర్షాన్ని కుమ్మరింపు చేయండి ప్రభా నాయనా. నీ కడవరు వర్షం ప్రతి వారి మీద కుమ్మరింపు చేయండి. అగ్ని జ్వాలలు ప్రతి వారి మీదకి రప్పించండి ప్రభా. ప్రతి వారు శక్తివంతులైన క్రైస్తవులుగా, బలమైన క్రైస్తవులుగా, ఇదిగో చేతకాని వారిగా కాకుండా పౌరుషం కలిగిన వారిగా, రోషం కలిగిన వారిగా, నీ కొరకు పనికొచ్చే సాధనాలుగా ఇదిగో వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఆ దినాల్లో శిష్యులు ఏ విధముగా లేచి నీ కొరకు పని చేశారో, ఏ విధముగా ప్రభాను దాగిలితని కలిసికట్టుగా సువార్తను ప్రకటించారో, ఏ విధముగా నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించారో నాయనా, 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 మా కొరకు కూడా ఇదిగో ప్రభు నీ ఆత్మను అభిషేకించి, నీ ఆత్మను కృంభరింపచేసి బలపరిచి భద్రపరచమని, నీ అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.